హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏమైందిరా మీకు? ఫస్ట్ మ్యాచ్ బాగానే గెలిచారు కదరా, సెకండ్ మ్యాచ్ ఆర్సీబీతో ఎందుకు ఓడిపోయాంరా మనము? సరిగ్గా బౌలింగ్ చెయ్యండిరా, సరిగ్గా బ్యాటింగ్ చెయ్యండిరా. అన్నా, నేను మంచిగానే వేస్తున్నా, మిగతా వాళ్ళే సరిగ్గా వేయడం లేదు, నన్నంటే మాత్రం నేను ఒప్పుకోను. అవును ధవాన్, నేను కూడా మంచిగానే వేస్తున్నా. ఫస్ట్ మన స్పిన్నర్స్కి చెప్పు, వాళ్ళే వెయ్యాలి సరిగ్గా బౌలింగ్, ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. నాకు తెలుసు మీరు మాట్లాడుతుంది రాహుల్ చహర్ గురించే అని. ఇంక ఏం చేయాలి, మన టీంలో ఇంకొక స్పిన్నర్ లేడు, అందుకే వాడిని కంటిన్యూ చేస్తున్నా. ఎలాగలాగా హర్ప్రీత్ బ్రదర్ కొంచెం మేనేజ్ చేస్తున్నాడు కదా. ఏంటి ధవానన్న అలా అంటున్నావు? బాధగా ఉందన్నా నాకు. బొంగులో బాధరా, నిన్ను పెట్టుకున్న సంవత్సరం నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం. దాని గురించి మేము ఏమైనా మాట్లాడామా? ఒక్క మ్యాచ్ అయినా మంచిగా బౌలింగ్ చేయరా, వికెట్లు తీరా, రన్ను లాపరా. అన్నా, ఏది నా వల్లే మొత్తం జరిగినట్టు? చిన్నస్వామిలో కనీసం 200 కొట్టలేకపోయారు, మీరు ఒక బ్యాటింగేనా? ఫస్ట్ మీరు మంచిగా బ్యాటింగ్ చేయండి. ఇక ఆ హర్షల్ పటేల్ గురించి ఏం మాట్లాడరా? హర్షల్ పటేల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిరా. వాడేంట్రా అలా కొట్టిస్తున్నాడు? వాడికన్నా నువ్వే బెటర్ ఏమో కొంచెం చూసుకుంటే. అన్నా లేదన్నా, చిన్నస్వామి గ్రౌండ్ చిన్నగా ఉంది కదన్నా, అందుకే అలా కొట్టేశారు. లేదంటే అయినా నా బౌలింగ్లో ఆడడం చాలా కష్టం అన్నా. మరి ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ పురలో ఎందుకు కొట్టాడురా? అంటే వాడు కొత్తగా వచ్చాడు కదన్నా, వాడికి నా గురించి తెలియదు, నేనంటే భయమే లేదు, అందుకే కొట్టాడు. ఏరా, క్వశ్చన్స్ అన్నిటికీ ముందే ఆన్సర్లు రెడీ చేసుకున్నావా? ఈ మ్యాచ్ లోనైనా మంచిగా బౌలింగ్ చేయరా, నీకు ముక్కుతాన్రా బాబు. అవును, మనకు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? ఒరే, ఎక్కడి నుంచి వచ్చారా మీరందరూ? యాడ దొరికిన సంతరా నాకు? నెక్స్ట్ మ్యాచ్ మనకు లక్నోతో ఉందిరా, అది కూడా తెలియదా? మరి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏంటి ధవానన్నా, మీ వాళ్ళు నీకు చుక్కలు చూపిస్తున్నట్టున్నారు కదా. హలో, మా టీమ్ మ్యాటర్స్ లోకి ఇన్వాల్వ్ కావద్దు కేఎల్ రాహుల్. పెద్ద మీరేదో గెలిచేసినట్టు సింపుల్ స్కోర్ ని చేసి చేయలేక ఓడిపోయారు, మీరు కూడా మాతో మాట్లాడుతున్నారా? అన్నా, ఆ రోజు మా ఓపెనర్స్ కొంచెం త్వరగా అవుట్ అయ్యారు, అందుకే మ్యాచ్ గెలవలేకపోయాం. తెలుసు కదా మా టీం గత 2 సంవత్సరాలలో 2 సార్లు ప్లే ఆఫ్స్ కి పోయింది. ఈసారికి కప్పే. మిమ్మల్ని చూస్తేనే జాలేస్తోంది. మీరు ఎప్పుడో జమాఖానాలో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, మళ్ళీ వెళ్ళిందే లేదు. చూడు కేఎల్ రాహుల్, నువ్వు గతం గురించి మాట్లాడకు, ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడు. ఏముందన్నా, మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతోంది, మా గ్రౌండ్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు, మేము బోని కొట్టబోతున్నాం. ఇక మీకు మళ్ళీ సెకండ్ ఓటం తప్పదు. అన్నా, లాస్ట్ మ్యాచ్ లో జరిగిన దానికి ఈ మ్యాచ్ లో నేను కవర్ చేస్తాను. ఎల్ఎస్జి కోసం ఎరైనా అవుతా, స్వరైనా అవుతా. అదిరా, ఆ ఫైర్ కావాలి నాకు. ఈసారి నువ్వు సూపర్ బ్యాటింగ్ చేస్తే పంజాబ్ వాళ్ళందరూ భయపడి చచ్చిపోవాలి. కేఎల్ రాహుల్, నేను వికెట్ కీపింగ్ చేస్తా. నాకు వికెట్ కీపింగ్ చేస్తేనే బ్యాటింగ్ చేసేటప్పుడు ఊపు వస్తుంది, లేదంటే చేయలేను నేను. లేదు నికోలస్ పురాన్, టీమిండియాకి ఒక వికెట్ కీపర్ కావాలి. T20 వరల్డ్ కప్ లో నేనే వికెట్ కీపింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఇప్పటికే రిషబ్ పంత్ నుంచి పోటీ ఉంది, కాబట్టి నేనే చేస్తా వికెట్ కీపింగ్. నువ్వు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. రాహుల్ అన్నా, మనకు ఆర్సీబీతో మ్యాచ్ ఎప్పుడుందన్నా? ఆర్సీబీ వాళ్ళని ఓడించాలన్నా. ఫస్ట్ ఇప్పుడున్న టీం ఓడించరా, పంజాబ్ తో మ్యాచ్ ఉంది, దాని గురించి ఆలోచించరా. నువ్వు నీ గ్రడ్జులు ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచ్ వరకు మంచిగా బౌలింగ్ చేయవా ఏంటి? అలా కాదన్నా, నాకు ఇష్టమైన టీం అన్న ఆర్సీబీ, వాళ్ళని ఓడించాలి. అయితే ఈ మ్యాచ్ కు నువ్వు కూర్చో, నేను వేరే వాళ్ళని తీసుకుంటా. ఆర్సీబీ మ్యాచ్ కు నువ్వు బౌలింగ్ లోకి రా, ఓకేనా? అయ్యో లేదన్నో, ఎందుకు అంత సీరియస్ అవుతావు? అంటే జస్ట్ నాలో ఉన్న ఇంట్రెస్ట్ నీకు చూపిద్దామని చెప్పాను అంతే. మంచిగా బౌలింగ్ చేస్తా, మనం బోని కొట్టబోతున్నాం, గెలుపు మనదే. ధవనన్న క్యాచ్లు పట్టుకోరు, ఏం పట్టుకోరు, ఎట్లా గెలుస్తామన్న మ్యాచ్ మనము? శామ్ కరణ్, డైరెక్ట్ గా నాకే చెప్పు, మళ్ళీ ధవాన్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క క్యాచ్ వదిలేసానని చెప్పి ఇప్పటికి 100 సార్లు అన్నావు. మొన్నటి నుంచి ఒకటే మ్యూజిక్. నువ్వే చెప్పన్నా మరి, నువ్వు క్యాచ్ పట్టుకుని ఉంటే మనం మ్యాచ్ గెలిచేవాళ్ళం కదా. అవురా అబ్బాయి, పొరపాటుగా మిస్ అయింది. నువ్వు ఎప్పుడు మిస్ చేయలేదా క్యాచ్లు? నా మీద అంతగా ఎగురుతున్నావు, అర్థం చేసుకోవాలా? సరే జానీ బెర్స్టో, అవన్నీ మర్చిపో, నువ్వు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. 2 మ్యాచ్లో కూడా నువ్వు పెద్దగా పొడిచింది ఏమీ లేదు. ఈ మ్యాచ్ లో నాకు రన్స్ కావాలి, లేదంటే నేను ఇంకా షార్ట్ టీంలోకి తీసుకుంటా చూడు. ఏంది ధవాన్, ఇంతేనా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? 2 మ్యాచ్లకే అయిపోయిందా? అందుకే కదా 3వ మ్యాచ్ ఛాన్స్ ఇచ్చా. అన్నా, ఎక్కడో తప్పు జరుగుతోందన్నా. కరెక్ట్ గా నేను మంచిగా ఆడదాం అనుకున్నప్పుడే నేను అవుట్ అయ్యే బాల్స్ వేస్తున్నారన్నా. నాకు ఇది అస్సలు నచ్చట్లేదన్నా. ఏరా ప్రప్సిమ్రాను, ఇప్పుడు నీకు లడ్డూ బాల్ వేసి నీతో 6లు 4లు కొట్టించి చూసుకుంటూ ఉండాలా? ఏం మాట్లాడుతున్నావరా? అన్నా, నేను మా టీం కెప్టెన్ తో డిస్కస్ చేస్తున్నా. నువ్వు మా మాటలు విని ఇలా ర్యాగింగ్ చేయడం ఏం బాలేదు. ఇది ర్యాగింగ్ కాదురా, నువ్వు మరీ ఘోరంగా మాట్లాడుతున్నావు. నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయకుండా బౌలర్లు మంచి బాల్ వేస్తున్నారంటావేంట్రా? బౌలర్లు మంచిగానే కదా వెయ్యాలి. అలా కాదురా ప్రభ్ సిమ్రాన్, ప్రతి బాల్ హిట్టింగ్ పోతావు, అందుకే క్యాచ్ అవుట్ అవుతావు. కొంచెం చూసుకొని ఆడరా. సరే అన్న,
ఈ లక్నో వాళ్ళు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ప్రభ్ సిమ్రాన్ పవర్ ఏంటో చూపిస్తా. చూపించడాలు చూడ్డాలు ఏమీ లేవు కానీ వచ్చి 2 పాయింట్లు ఇచ్చి వెళ్ళండి. వెళ్ళి ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి.